రావట్లేదని ఆపేయమన్నారు. అంతే అంతే కదండీ! సార్. అదే. ఇవి ఉంటాయి ఎక్కడైనా ఆ! ఇప్పుడు టీవీ ఛానల్స్‌లో అయినా ఇప్పుడు టీఆర్‌పీ రావట్లేదనుకోండి ఆపేయమంటారు. ఆపేయమంటారు. అది వేరే విషయం. హ్మ్. ఎందుకంటే అది బర్డెన్‌గా ఉండకూడదు. ఛానెల్‌కి అంతే. అంతే. డబ్బులొచ్చేటట్టు ఉండాలి గానీ బర్డెన్‌గా ఉండకూడదు కదా! బర్డెన్‌గా ఉండకూడదు. ఆ! వాళ్ళే కంటిన్యూ చేయమన్నారు. ఓకే. ఓకే. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచాం అని సో, ఒక చిన్న పెయినుంది. సరే ఆ తర్వాత ఇంక వరుసగా ఎన్ని చేశారు? 'మావిడాకులు', 'మావిడాకులు 2' హ్మ్. సీజన్ 2 హ్మ్. 'పెళ్లివారమండి'. హ్మ్. మధ్యలో 'అందరి బంధువే' అని ఒకటి చేసి మధ్యలో ఆపేసానండి. ఆ అమ్మాయి కొంచెం ప్రెగ్నెంట్ తను. ఓకే. సో, కుదరట్లేదు తనకి. హుహు. 'స్వాతి భీమిరెడ్డికి' కుదరట్లేదు తనకి. ఓకే. సో, ఇంక ఆపేయాల్సొచ్చింది. ఆహాహాహా! దాని ఓకే. తర్వాత 'పెళ్లివారమండి' సీజన్ 1 చేశాను. ఆ! 'పెళ్లివారమండి' కూడా అసలు హిట్ అని అసలేం తెలీదు. ఆ! మళ్ళీ కొత్త ఛానెలు 90,000 సబ్‌స్క్రైబర్స్ హ్మ్. వస్తే 1,00,000, 2,00,000 వ్యూవర్‌షిప్ వస్తదనుకున్నాం. హ్మ్. కట్ చేస్తే అది 2,000,000 పైనొచ్చాయి. ఓహ్! 2,000,000 పైనండి. 2,000,000 యావరేజ్ 2,000,000 ఉన్నాయసలు. అబ్బా! అప్పుడు ఆ! ఓహో! ఇక్కడ కూడా మనల్ని రికగ్నైజ్ చేశారు. ఇక్కడ కూడా చూస్తున్నారు. ఫ్యామిలీ సబ్జెక్ట్ కనెక్టింగ్ పాయింట్ చెప్తే ఖచ్చితంగా చూస్తారు. అది ఎక్కడైనా చూస్తారన్న విషయం హ్మ్. అర్థమైంది. ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ రాసినప్పుడు అంటే మీరు మీ స్నేహితుల అనుభవాలు గాని, ఇలాంటివేమైనా తీసుకుంటూ ఉంటారా? ఆ! ఎదురుగా కనబడిన వాళ్ళు ఏదో కథ చెప్తారు. అందులో ఒక హ్మ్. పాయింట్ దొరుకుతది. హ్మ్. రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయినవే సార్ అది. ఓకే. 'పెళ్లివారం అండిలో' ఆహ్, అతను పెళ్ళిళ్ళన్నీ అయిపోయి పెళ్లి కూతురు లేచిపోతా ఉంటారు. హ్మ్. అది ఒరిజినల్‌గా జరిగిన క్యారెక్టర్ అసలు. ఆహా! నాకు ఎక్కడండి? నాకు అంటే తెలిసిన మీకు మీకు వ్యక్తికే తారసపడ్డ వ్యక్తి. నాకు తెలిసిన వ్యక్తి బాగా. ఓకే. పెళ్లి సెట్ అయ్యేది, ఆ అమ్మాయి లేచిపోతా ఉంటది. పెళ్లి సెట్ అయ్యేది, ఆ అమ్మాయి లేచిపోతా ఉంటది. అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు ఆ అబ్బాయి. హ్మ్. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడిప్పుడు. అందుకే పోనీలెండి. లేచిపోయిందేమో ఆ అమ్మాయి. మంచి అమ్మాయిని చేసుకున్నాడు చివరికి. ఏది జరిగినా మన మంచికనుకోవడం. అంతే గదండీ! అంతే సార్. ఇప్పుడు ఫేట్. అంతే. ఏదైనా మన సో, మంచికే. అలా అనుకోవడంలో మంచి హ్యాపీనెస్ కూడా ఉంటది. అంతే సార్. సో, ఆ క్యారెక్టర్‌ని తీసుకొని ఆ! డెవలప్ చేయాల్సొచ్చింది. మీకు సరే ఇప్పుడు పెళ్లి అనే కాన్సెప్ట్‌ని పక్కన పెట్టి అవకాశాలనే దాన్ని అడాప్ట్ చేద్దాం. సో, అవకాశాలు వచ్చి జారిపోతూ, వచ్చి జారిపోతూ, వచ్చి జారిపోతూ ఇలాంటివేమైనా జరిగాయండి? అయ్య బాబోయ్! చాలా అయ్యాయండి. ఆ! అంటే కొన్ని సినిమాలు ఘోస్ట్‌గా చేసాం సార్. ఓకే. చేసినప్పుడు ఓహ్, మనం ఘోస్ట్‌గా చేసేది 50,00,000 40,00,000 తీసుకోము కదా! 10,000 15,000 అవును. ఇచ్చేవాళ్ళు. అవును. అంతే అంతకుమించి సో, ఇవ్వరు కూడా అన్నవాళ్ళు. అంతకుమించి అప్పుడేమి ఇచ్చేవాళ్ళు అవును. కాదు ఘోస్ట్‌కి. రాసినప్పుడు నా వె ఇంట్రెస్ట్ వెర్షన్ రాయి 10,000 ఇస్తామంటారు. నేను 5, 6 వర్షన్‌లు రాసేవాడిని. 5, 6 వెర్షన్‌లు ఓకే. 5, 6 వర్షన్‌లకి 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ! వెర్షన్‌కి ఓ రూ. 1000 ఇచ్చేవాళ్ళు. ఓకే. అంటే నేను డబ్బులకి రాసేవాడిని కాదు. డబ్బులు అడిగేవాడిని కాదు. హ్మ్. క్యారెక్టర్ కోసం రాసేవాడిని. ఒక క్యారెక్టర్ పడద్ది. ఓకే. లాస్ట్ మినిట్‌లో పెద్ద యాక్టర్‌తో ఎళ్ళిపోయేవాళ్ళు. కొంచెం హుహు. పెద్ద కమెడియన్‌తో లేకపోతే నోన్ కమెడియన్‌తో ఎళ్ళిపోయేవాళ్ళు. ఆహా! నేను కొంచెం బాధపడకమ్మా పార్టీ చేసుకొని 5,000 ఇచ్చేవాళ్ళు. నేను హ్మ్. ఫ్రీగా రాసేవాడిని. ఒక 5,000, 10,000 చేతిలో పెట్టేవాళ్ళు. హ్మ్. చాలా జరిగాయి సార్. అంటే అక్కడికెళ్ళి ఆడిషన్ చేసి అలా కాదు గానీ, కష్టాన్ని తీసుకొని బయటకి హ్మ్. పంపిస్తారు. హ్మ్. చాలా దగ్గర జరిగాయి. ఓకే. అందులో సరే ఇలాంటివన్నీ జరిగాయి గదా! ఏది జరిగినా మన మంచికనుకునే స్టేజ్ ఎప్పుడొచ్చింది మీకు? సార్ మాకు మావిడాకులు చాలా ఇచ్చింది సార్. హ్మ్. ఎంత ఇచ్చిందంటే ఇప్పుడు సింగిల్ కార్డ్ రైటర్‌ని అవుతున్నాను. ఓకే. సింగిల్ కార్డ్ నేనే 4, 5 సినిమాలు రాస్తున్నా. పెద్ద సినిమాలు రాస్తున్నా. ఓహ్! 4, 5 పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలు రాస్తున్నా. ఓహ్! సూపర్. సింగిల్ కార్డ్ రాస్తున్నా. కొన్ని కొన్ని సినిమాలకి నేను కొన్ని కామెడీ వెర్షన్ అది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ! నా వెర్షన్ ఇస్తున్నా. వాళ్ళు పెట్టుకుంటుందో వాళ్ళ ఇష్టం. ఓకే. పేమెంట్ బావుంది. మంచి పేమెంట్ ఇస్తున్నారు. ఓహ్! 10, 15,000 మరి తక్కువ కాదు గానీ పర్లేదు మంచి పేమెంట్ వస్తుంది. హ్మ్. సో, ఇవన్నీ మావిడాకులు ఇచ్చింది సార్ నాకు. అంతకుముందు నాకు అంత లేదు సార్ అసలు. ఓకే. రికగ్నైజేషన్ యూట్యూబ్‌లో వచ్చిన తర్వాతే ఇదంతా మొదలైంది. అంతకుముందు లేదు. హ్మ్. నాకప్పుడు అర్థమైంది. ఎంత ఆడిషన్‌లకెళ్ళినా, ఎన్ని కష్టాలు పడినా, వాడికి ఏదో చాలా పెద్ద సపోర్ట్ లేకపోతే యాక్చువల్‌గా మీరు చేసింది చాలా మంచి మూవ్ అండి. అంటే ఇప్పుడు అవకాశాల కోసం తిరుగుతూ ప్రతి ఆఫీస్‌కెళ్ళి లేకపోతే ఫోటోలు లేకపోతే వాట్సాప్‌లో షేర్ చేసి, ప్రొఫైల్ షేర్ చేసి, పోర్ట్‌ఫోలియో షేర్ చేసి నాకు అవకాశాలు ఇవ్వండి అనే దానికంటే కూడా మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఒక ఒక ఫార్మాట్‌లో ఒక ఈ వీడియో తీసి బయటికి అవును సార్. జనాల్లోకి వదలడం అనేది చాలా మంచి మూవ్. కానీ అందరిలోకి ఎళ్తదో లేదని మళ్ళీ క్వెషన్ మార్క్ అది. హ్మ్. వీడియో పెట్టేస్తాం గానీ అది వైరల్ అవ్వాలి కదా! హ్మ్. వైరల్ అయిన తర్వాతే మనకి ఎక్స్‌పోజర్ వస్తది. హ్మ్. అలా సినిమా వాళ్ళు ఈ 'మామిడాకులు' గాని, లేకపోతే ఇంకా 'మామిడాకులు 2' గాని, లేకపోతే ఇంకా 'అందరి బంధువయ్య' తర్వాత పెళ్లివారం ఇంకోటేంటంటే అండి. 'పెళ్లివారం' అండి. ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి, లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా రిలేటెడ్ ఎవరితో ఎవరు అలా మీకు కాల్ చేసి, లేకపోతే చాలా కలిసి పెద్దవాళ్ళు ఫోను చేశారు. ఆహా! ఎవరు? మారుతి గారు ఫోను. మారుతి గారు ఆ! పిలిపించారు నన్ను. ఓకే. వాళ్ళ సూపర్. వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారని. ఆ! 'సాహో' డైరెక్టర్ సుజిత్. 'సుజిత్' ఇప్పుడు ఆ! 'ఓజీ' తీస్తున్నారు. అవును. ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ నేను 'ఓజీకి' ఓహ్! రాస్తా అని అడిగారు. ఆ! తర్వాత నాగవంశీ గారు 'సితార' ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ 'సితార' పిలిచారు. నాగవంశి గారు. ఇప్పుడు 'సందీప్' అని 'దిల్ రాజు' గారి దాంట్లో డైరెక్టర్. ఆయన ఫోను చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. ఓహ్!
అలా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. ఆ! సుదర్శన్, నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు. ఆ! బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను. హ్మ్. అలా తను చాలా యూట్యూబ్ నుంచే సక్సెస్ తను అయ్యాడు గదా! యూట్యూబ్ అవును. నుంచే సక్సెస్ అయ్యాడు. అలా ఆ! చాలా మంది ఫోన్ చేశారు. హ్మ్. పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చాయి. ఓహ్! సో, అంటే కష్టాలనేవి ఉంటాయి, సుఖాలుంటాయి అన్నారు కదా ఇందాకల. అంటే మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మర్చిపోలేనిది అది హంటింగ్ కావచ్చు, లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు ఏదైనా ఉందా అండి? అయ్య బాబోయ్! ఉందండి. 'గీత' అనే ఒక సినిమాకి హ్మ్. ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోసాడు అంతే. అది చాలా దారుణం అసలది. అంటే కాదు 'గీత' అనే సినిమాకి యాక్టర్‌గా వెళ్లారా మీరు? ఆ! యాక్టర్‌గా ఆ! వెళ్ళినప్పుడు బేసిక్‌గా యాక్టర్స్ అందరూ కూర్చొని తింటారు కదా! అవును. ఓకే. లంచ్ లంచ్ బ్రేక్‌లో తింటున్నారు. తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు 'విశ్వ' గారని. ఓకే. కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం అది లుంగీ కడ్బనేంత ఉంటది. ఆహా! కొంచెం క్యారెక్టర్. మసి మసిగా ఉంటది. ఓకే. తాగుబోతు క్యారెక్టర్. ఓకే. వాడు చాలా బూతులు అమ్మ అని తిడుతూ మెడ పట్టుకొని లేపి "నువ్వు ఎక్కడ కూర్చోవాలో తెలియదేంట్రా" అని లేపి తోసేసాడు. అంటే చాలా రూడ్ బిహేవియర్ అది. ఎందుకు ఎందుకు దోసాడు? ప్లేట్ పట్టుకొని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను. ఓకే. జూనియర్ ఓకే. ఆర్టిస్ట్ అని అలా బిహేవ్ చేయకూడదు అహా! కదా! అలా కాదు. మీరు ఆర్టిస్ట్‌లు సరే మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ అంతా ఆ! ఉంది. అంటే మనం ఉంది. ఎంత ఉంది. ఎంత కాదనుకున్నా కూడా ఏవో కొన్ని సినిమాలు కొంతమంది నేను విన్నాను. 'పవన్ కళ్యాణ్' గారో ఎవరో అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు గానీ, ఆయన సెట్‌లో ఎప్పుడు వర్క్ చేయలేదు గానీ, ఆయన ఏం తింటారో అందరికి ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్‌లతో సహా, టెక్నీషియన్‌లతో సహా, అసిస్టెంట్‌లతో సహా అదే ఫుడ్ అందరికి ఉండాలని. ఇలా కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు ఏ ఎవరు ఏ డైరెక్టర్ గాని, ఏ ప్రొడ్యూసర్ గాని అవతల వాళ్ళని అవమానించమని అనరు గానీ, వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్ని కొన్ని సార్లు అలా ప్రవర్తిస్తూ అసలు ఉంటారు. ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటది. కానీ ఆ హ్మ్. అబ్బాయి ఎవరో కొత్తోడు అయ్యుంటాడు ఆ! ఆ టైంలో. అలా అంటే తోయడంతో మీరు మామూలుగా ఆర్టిస్ట్‌లతో కలిసి కూర్చొని తింటున్నారా ఆ రోజు? నాకు తెలిసిన వాళ్ళు మాక్సిమం ఉన్నవాళ్ళు. ఓకే. అక్కడ ఆహా! నువ్వు జూనియర్ ఆర్టిస్ట్‌వి కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోసాడా? ఆ! తోస్తే ఎందుకు? పడిపోయాను నేను. పడిపోయిన ఓహ్! తర్వాత వాడు అనుకోండి నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే. నేనెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్‌లని నిలబడి వాళ్ళు చాలా హ్మ్. ఏదో ఇచ్చారు తిన్న తర్వాత ఇది ఉదయం జరిగింది. హ్మ్. మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నా మీదే ఉండే. హ్మ్. మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అన్ని నా మీదే ఉన్నాయి. హ్మ్. చాలా స్పీడ్‌గా చెప్పేసాం. హ్మ్. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. హ్మ్. ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో హ్మ్. అని చెప్పి ఒక ప్లేట్ పట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ లైన్‌లోకెళ్ళిపోయా. ఓకే. వెళ్ళిపోతే వచ్చి ఇలా పట్టుకున్నాడు. మళ్ళీ ఎవరు భయమేసింది. ఆయన ఆయన ఆ ఆయనే. కుర్రోడే ఆ ఆ! అబ్బాయి. భయం ప్రొడక్షన్ బాయ్. ఆ! భయమేసింది. ఆ! నీకు మళ్ళీ తోసేస్తాడురా బాబు. సారీ సార్ మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలీదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓహో! డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే. ఓకే అనుకున్నా. ఓకే. అంటే మీ మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా అసలు. కానీ ఓ అలా ముష్టోడిలా తోసి కనిపించాను నేను అంటాడు కొంచెం. ఆహా! తీసుకెళ్ళి కూర్చోబెట్టి చికెన్ అది ఏసి పెట్టాడు భోజనం. చాలా పెయిన్‌ఫుల్ మొమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండీ. ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు ఇంకోటి క్యాస్ట్ కూడా చాలా మంది చూసారు సార్. ఆ! క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా? అన్ అంటే క్యాస్ట్ అని కాదు గానీ, మనకి రెడ్డు, నాయుడు ఇవి కాదు మనం. హ్మ్. ఈ బ్యాచ్. అయితే సర్లే ఒక సినిమా ఆల్‌మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన హ్మ్. బయటకొచ్చి, "ఓకే. నాయుడు గారు నాయుడు గారు. హ్మ్. ఓకే. రెడ్డి గారు కాదండి. ఓకే. చౌదరి గారు కాదండి. కలుద్దాం సార్ రేపు అడ్వాన్స్ తీసుకొని వచ్చాను." నెక్స్ట్ డే నుంచి కాల్‌లే. ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్‌లో చాలా పెద్ద ప్రొడక్షన్ అది. చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు నాయుడు గారు, గారు, ఓకే చౌదరి గారు, ఓకే వరమ గారు అన్నాడు. ఈ 4 మనం ఆ కాదని 4 తెలిసి, కాదని చెప్పగానే నమస్తే సార్ అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. అబ్బా! నేను రీకాల్ లేదు. అప్పుడు అర్థమైంది నాకు. ఓహో! ఆ! ఇక్కడ ఉంది. చదువుకోలేదు ఈళ్ళింకా. లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లే. ఇది ఎంత కాలం క్రితం అండి? 6 6 ఇయర్స్ అవుతుంది. 5, కానీ 6 కానీ ఇయర్స్ అవుతుంది. ఇప్పుడుండే ఇండస్ట్రీలో సరే కాస్ట్ అనేది సరే చాలా ఇప్పుడు రాజకీయాల్లో కాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే సౌత్‌ని ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే కాస్ట్ అనేది యాక్చువల్‌గా ఒక ప్రముఖ పాత్ర ప్రతి దాంట్లో కూడాన. అవును. ఉంది. కానీ సినిమా ఫీల్డ్‌లో కూడా ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్, ఆ క్యాస్ట్ అని కాదు. అంటే ఫ్రాంక్‌గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్‌ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వలన డబ్బులు తేగలుగుతాడు లేదా? ఆ డైరెక్టరు సినిమాని తీయగలుగుతాడు లేదా? అన్నదే చూస్తూ ఉంటారు కదా! సో, అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నానన్నారు 6 ఏళ్ల క్రితం. అవును. ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినట్టు ఏ ఏమైనా చి అనిపిస్తుందా? లేకపోతే యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉందనిపిస్తుందా? ఇప్పుడొస్తున్న యంగ్‌స్టర్స్ ఎవరైతే డైరెక్టర్‌లు అవుతున్నారో హ్మ్. వాళ్ళు మనకి క్యారెక్టర్‌కి తన రిక్వైర్మెంట్ అనేది చూస్తున్నారు తప్ప, హ్మ్. పాత వాళ్ళు ఉంటారు కదండీ! పాత డైరెక్టర్స్ వీళ్ళందరూ హ్మ్. కాస్టింగ్ చచ్చిపోతారు అందరూను. అబ్బా! ఛీ! ఇంకానా? చాలా మంది ఉన్నారు. ఆ! ఎవరో రేర్ కేస్ గాని హ్మ్. మాక్సిమం అలాగే ఉన్నారు. హ్మ్.
కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చూడు. కోడేరులో నాకు తెలిసిన అవును. కొంతమంది ఉన్నారు. వాళ్ళు సర్లే వీడేదో హ్మ్. అని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గానీ, హ్మ్. చాలా మంది క్యాస్ట్ బేస్డ్ అవకాశాలు ఇచ్చేవారు. నేను రీసెంట్‌గా ఒక సినిమా అది హ్మ్. అడ్వాన్స్ కూడా తీసుకున్నా ఆ సినిమాకి. హ్మ్. ఆ సినిమా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పటాలెక్కేస్తున్న టైంలో లేదు మా క్యాస్ట్ వాళ్ళే హీరోగా ఉండాలి. మా క్యాస్ట్ వాళ్ళ యాక్టర్స్ అందరూ ఉండాలని జెప్పి ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి తీసుకున్నారంట యాక్టర్స్ దగ్గర నుంచి. రికగ్నైజ్డ్ యాక్టర్స్ దగ్గర నుంచి. మీకిచ్చారా ఇచ్చారు. అడ్వాన్స్ అప్పటికి? ఇచ్చారు. తీసుకున్నారా మీ దగ్గర గూడానా? నాకదైతే ఫోను చేశారు నాకు ఆ! గట్టిగ మీరు నా డేట్లు బ్లాక్ చేసుకున్నారు. హ్మ్. ఏమో నేను వాళ్ళేదో కొంచెం ఏదో బ్యాక్ డ్రాప్ ఏదో ఉంది. సెటిల్మెంట్ బ్యాచ్ ఏదో అన్నారు. హ్మ్. చూసుకుందాం భయ్యా రండి. అలా ఉన్నారండి చాలా మంది. అబ్బా! 40, 50 దాటిన వాళ్ళకే పెంట. ఆ! ఇప్పుడు వస్తున్న వాళ్ళకి లేదు. అసలు ఇప్పుడు యాక్చువల్‌గా నిజం జెప్తే సినిమా ఇండస్ట్రీ అనేది పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది. చాలా హెల్తీగా ఎందుకంటే ఉంది. టాలెంట్ ఉంది అంటే వాడెవడు ఏంటి వాడి బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదండి. లేదు. వాడు నిజంగా టాలెంటెడ్ అనుకుంటే అవకాశాలొస్తున్నాయి. వస్తున్నాయి. ఇస్తున్నారు కూడాను. ఇప్పుడు యంగ్‌స్టర్స్ ఇంతమంది వచ్చి అవకాశాలు అంటే బయటకొస్తున్నారంటే అదే కారణం. అవును. ఇప్పుడు కానీ ఇలాంటి చోట కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఒక విధంగా విచిత్రంగానే ఉంది. మీకు తెలీదా సార్ క్యాస్ట్ లేదా ఇక్కడ? ఆహా! మీరు అంటే ఫేస్ చేయలేదా? నేనెప్పుడు ఎదుర్కోలేదు గానీ, కానీ ఇప్పుడు కూడా అంటే యాక్చువల్